ఒక ఊర్లో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక మర్రి చెట్టుపై ఒక పావురం నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు కింద ఉంటున్న చీమలతో దానికి ఒక మంచి స్నేహం కూడా కుదిరింది. ఒక సంవత్సరం గోదావరికి వరద రావడంతో చీమల పుట్ట మొత్తం ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆ ఆహారం తేవడానికి వెళ్ళి అప్పుడే ఇంటికి వచ్చిన తల్లి చీమ నీటిలో కొట్టుకుపోతున్న పిల్లలను చూసి గుండె పగిలేలా ఏడ్చింది. చీమ కష్టాన్ని చూసిన పావురం రివ్వున ఎగిరి ఒక ఆకు కోసి నీటిలో కొట్టుకుపోతున్న పిల్ల చీమల దగ్గరికి వేసింది. ఆ ఆకుపై ఎక్కిన చీమలు తమ ప్రాణాన్ని కాపాడుకున్నాయి. ఇది గడిచిన కొన్ని రోజులకి పక్షులకు వేటాడుతూ వస్తున్న వేటగాడు చీమ కంటపడ్డాడు. చెట్టుపై ఉన్న పావురాన్ని చూసిన వేటగాడు దానిపై విల్లు ఎక్కుపెట్టాడు. చీమ ఎంత పిలిచినా పావురానికి వినిపించలేదు. చివరకు చీమ ప్రాణాలకు తెగించి వేటగాడి కాలును గట్టిగా కుట్టింది. ఆ నొప్పితో వేటగాడు అరవడంతో పావురం రివ్వున ఎగిరిపోయింది. ఆ వేటగాడు చీమను నలిపి చంపేశాడు. దీనిని గమనించిన పావురం తమ కోసం ప్రాణాలు విడిచిన తన ప్రాణమిత్రుడైన చీమకు చాలా కృతజ్ఞత చెప్పుకొని ఆ చీమ పిల్లలను తానే ఆహారం అందించి పెద్ద చేసింది. ఆ పావురం చీమలు కలిసిమెలిసి ఆనందంగా గడిపేవి. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనం చేసిన సహాయం ఊరికే పోదు.